ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. రండి రండి. పొద్దుననగెళ్ళాడు. ఎక్కడికెళ్ళాడు? ఓ వచ్చావా? ఏంట్రా? ఎక్కడికెళ్ళావన్నా? పిల్లల దగ్గరికి వెళ్ళానురా. నేను అనుకున్నా అక్కడికే వెళ్ళుంటావని. అన్నా ఈరోజు మన మకం మాదాపూర్లో అన్నా. ఏంటన్నా ఎందుకలా ఉన్నావు? ఏం లేదురా. మరి మాదాపూర్ వెళ్దామా? వద్దురా. ఎందుకన్నా? ఇంకెక్కడైనా సెట్ చేసావా? సెట్ చేయడం కాదురా, సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. సెటిల్ అయిపోదామా? అర్థమైందన్ను. చిన్న చిన్న చోరీలు మానేసి మార్వాడి కొట్టిని మాయం చేసే మంత్రం మీద వేసుంటావు. అలాంటిదేం లేదురా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక నుంచి మనం దొంగతనాలు మానేస్తున్నాం. ఏ ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని గౌరవంగా బతుకుదాం. ఉద్యోగమా? వ్యాపారమా? ఏమైందన్న నీకు? అందరూ ఉన్నా కూడా అనాథలా బతుకుతున్న అమ్మాయిని చూసి ఆకలేస్తే ఏదో ఒక పని చేయాలి, కానీ పనికిమాలిన పని చేయకూడదని తెలుసుకున్నాను రా. మానేద్దాంరా. ఈ దొంగతనాలు మానేసి దొరలా పని చేద్దాం. ఏమైందన్నా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఆ అమ్మాయి ఎవరు? నీకు తెలిసిన అమ్మాయేరా. నాకు తెలిసిన అమ్మాయా? ఎవరబ్బా? ఆ బ్యాంక్ అమ్మాయి కాదు కదా? ఆ అమ్మాయేరా. అవునా? సూపర్ అన్నా. చాలా మంచి అమ్మాయిలా ఉంది. నీకు కరెక్ట్ మ్యాచింగ్. రే తప్పురా, అలా మాట్లాడకూడదు. మరేం చేద్దామన్నా? ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి. ఇప్పటిదాకా మనం కొట్టేసి అమ్మగా మిగిలిన సామాన్లన్నీ తెచ్చి ఇక్కడ పడే అమ్మి అప్పుడు ఆలోచిద్దాం. సరే అన్నా. ఇదెక్కడిదిరా? మొన్న జూబ్లీస్ లో కొట్టేసిందన్నా. దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. సూట్ కేసే ఇంత బరువుగా ఉందన్నా. ఈ బరువంతా బంగారం అయితే మన జీవితాలు మార్చేయడానికి ఈ ఒక్క సూట్ కేసు చాలన్నా. అన్నా ఏంటన్నా ఈ సైజులు? పర్వతానికి పరదా కొట్టినట్టున్నాయి. సమస్య లేదన్నో. సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టాల్సిందే. ఏయ్, ఆపరా. ఇదేంటన్నా? యమలీల సినిమాలో భవిష్యవాణిలా మన భవిష్యత్తు మార్చేలా ఉంది. భలే ఉన్నాడన్నా. ఆకారం పెద్దగా ఉన్నా అందం మాత్రం అమ్మాయిలను ఆకర్షించేలా ఉంది. ఇతంది అనుకుంటా ఈ సూట్ కేసు. చదవన్నా ఏం రాశాడో? నేను చదువుతాలేరా, నాకు హెడ్ఏక్గా ఉంది. వెళ్ళి టీ తీసుకురా. సరే. ఆ రోజు నేను నా అసిస్టెంట్ ఇద్దరం కలిసి హాస్టల్కి వెళ్ళాను. ఏంటోరా, లైఫ్ చాలా డల్గా ఉన్నట్టు అనిపిస్తోందిరా. ఏంది బాసు, ఏదో పోగొట్టుకున్నలాగా యాదంతా మాట్లాడుతున్నావు? అదేం కాదురా, మన హాస్టల్లో ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేసుకోవాలనిపిస్తోందిరా. సెట్ చేసుకుంటావా? దేనికి బాసు? పెళ్ళికి రా. ఏ మంచిగా హోమ్లీగా ఉన్న అమ్మాయి ఒకటి కావాలరా. ఒక్కరేనా? ఏందన్నా నువ్వు మరి చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? ఏరా, ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నప్పుడు అస్సలు ఎవరైనా పెళ్లి గురించి ఆలోచిస్తారా? మరి మన హాస్టల్ ఒక లైబ్రరీ బాసు, అందులో చాలా బుక్లు ఉన్నాయి. ఏం చేస్తావు? రే కాస్త అర్థమయ్యేటట్టు చెప్పరా. ఇందులో అర్థం కాపోవడానికి ఏముంది బాసు? రోజుకు ఒక బుక్ చదువుతూ ఎంజాయ్ చెయ్యి. నాలాంటోడికి ఎలాగూ ఒక్క బుక్ కూడా దొరకదు బాసు. సర్లే బాధపడకు, నీ మొహానికి కూడా ఓ మంచి బుక్ దొరుకుతుందిలే. అంతేనంటావు బాసు? మహాభారతంలో కృష్ణుడు ఏకంగా 16,000 బుక్కులు చదివాడంట బాసు. ఆయన చదివితే తప్పులేదు కానీ మనం చదివితే తప్ప బాసు? కృష్ణుడికి మనకి పోలికేంట్రా? ఆయన దేవుడు. ఆయన ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. దా చొల్లాపి పని చూసుకుందాం పదా. కొట్టే ముఖం పగిలిపోతుంది. 1 2 3 4. హాయ్ కృష్ణ. హాయ్. హాయ్ బేబీ. నా పేరు బేబీ కాదు, సిబి. రే సర్లేరా, తను అలానే పిలుస్తుందిలే కానీ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. పొట్ట పోగొట్టుకోవడానికి, ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ ఎక్సర్సైజులు బాగా ఉపయోగపడతాయి. కానీ ఏ అమ్మాయినా తనకున్న బాడీ ఆస్తితో పాటు వాస్తుని కూడా వర్కౌట్ చేయాలనుకుంటారు.
అర్థం కాలేదు. నువ్వే చూడు, వాస్తు వర్కౌట్ గురించి ఎవరు పట్టించుకోరు. అందుకే చాలా థ్యాంక్స్ కృష్ణ. నీకోసం ఇంత చేశాడుగా, మా వాడి గురించి కొంచెం ఆలోచించమ్మా. చాలా బాగుంది. ఈ సైజ్ నీకు ఓకేనా? హ్మ్. అవును, నా సైజ్ నీకెలా తెలుసు? చూశానుగా. ఎప్పుడు బాసా? అదే మొన్న మీ బాత్రూంలో గీజర్ రిపేర్ చేస్తున్నప్పుడు నీ బట్టలతో పాటు ఇది హ్యాంగ్ చేసింది. యూ ప్లీజ్ పరువు తీయకు కృష్ణ. నిన్ను పెళ్లి చేసుకునేవాడి కోసం కూడా కొంచెం సిగ్గుంచమ్మా. ఇడియట్. నీ మీద అభిమానంతో తీసుకొచ్చాను కాబట్టి నో సర్వీస్ ట్యాక్స్. కానీ కాస్టీ కదా, దాని కాస్ట్ ఇచ్చే. సరే సరే, నా అకౌంట్లో రాసుకో, ఓకేనా? బాయ్. బాయ్. దాన్ని గిఫ్ట్గా ఇచ్చి లైన్లో పెడతావు అనుకుంటే డబ్బుల కోసం కక్కుర్తి పడతావేంట్రా? వర్కౌట్ అవుతుంది కదా అని లోపలన్నా నన్ను రా అని అన్నావంటే రాత్రికి రాదాగుచ్చి కొడతానా ఎలా? హాయ్ కృష్ణ, హాయ్. నా డ్రెస్ తెచ్చావా? పట్టుకోరా. ఇదిగో మధు, నువ్వు చెప్పిన డ్రెస్ మొత్తం అబిడ్స్ అంతా వెతికి తెచ్చాను. నాకు తెలీదా బాసు నా డ్రెస్ ఎక్కడ కొన్నావో? నాకు తెలుసు కృష్ణ, నా కోసం నువ్వు ఎలాగైనా తీసుకొస్తావు అని. దట్స్ వై ఐ లైక్ యూ. ఇదిగో మధు, నీ డ్రెస్ పైకి మ్యాచింగ్ శాండిల్స్. ఇవి నీకు బాగుంటాయని తీసుకున్నాను. వావ్ కృష్ణ, వండర్ఫుల్. ఇంత పొద్దున్నే షాప్స్ తెరిచారా? గుడి పొద్దున్నే తెరుస్తారుగా. ఆల్రెడీ ఈ డ్రెస్కి మనీ పే చేసేసావు, కానీ శాండిల్స్ నీ పర్మిషన్ లేకుండా తీసుకొచ్చాను కాబట్టి దానికి సర్వీస్ ఫీజు మాత్రమే ఫ్రీ. అడగకుండానే ఆ భగవంతుడు అన్ని ఇచ్చినట్టు ఈ మాధవికి ఈ కృష్ణుడు అన్ని అడగకుండానే ఇస్తుంటాడు. సాయంత్రం షాపింగ్కి లిస్ట్ ఇస్తాను, దీని అమౌంట్ దాంతో పాటు క్లియర్ చేస్తాను, ఓకేనా? సరే మధు, యాజ్ యూ విష్. నేను వెళ్ళరానా? ఓకే బాయ్, సీ యూ. బాయ్. అన్నా టీ. ఈ డైరీ చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా. చిన్నగా తాగన్నా, నిన్నెవరో గట్టిగా తలుచుకుంటున్నారన్నా. ఈ టైంలో నన్నెవరు తలుచుకుంటారా? వదినేమో అన్నా. స్వాతి, అమ్మ స్వాతి, ఏంటి నాన్న? ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్నావేంటి? ఏమీ లేదు నాన్న, ఊరికే. ఏమైందిరా? మళ్ళీ అదేమన్నా అందా? ఏం లేదు నాన్న, నా మనసేం బాలేదు. ఏంట్రా, ఏమైందిరా? ఎందుకు బాధపడుతున్నావు? మామయ్యని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు నాన్న. నాకు తెలుసురా, వాడికిచ్చి చేయటం నాకు కూడా ఇష్టం లేదు. మీరెలాంటి వారో నాకు తెలీదా నాన్న? చూడమ్మా, మాధవరావు అంకుల్ కొత్తగా మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేశాడు. నీ వివరాలు వాడికి ఇచ్చాను, మంచి సంబంధం రాగానే చెప్తానన్నాడు. సరేనా? ఏంటమ్మా, ఏం మాట్లాడవే? ఏం లేదు నాన్న. చెప్పరా, పర్వాలేదు. నీ మనసులో ఎవరన్నా ఉన్నారా? అంటే అదేం లేదు, కాకపోతే ఈ మధ్య పరిచయం అయ్యారు. బాగుంటాడు, పైగా మంచి మనసున్న మనిషి. ఇంకేమ్మా, మరి నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు? అయ్యో నాన్న, తనంటే నాకు ఇష్టమే, కానీ నేనంటే తనకిష్టమో లేదో నాకింకా తెలీదు. నిన్నిష్టపడని వారు ఎవరుంటారమ్మా? వెంటనే ఆ అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకుని తను ఓకే అంటే నీ మనసులో మాట కూడా చెప్పేసేయి. మీరిద్దరు ఎస్ అన్నాక వాళ్ళ పెద్దవాళ్ళతో నేను వెళ్ళి మాట్లాడతాను. తనకెవరూ లేరు నాన్న, అనాథ శరణాలయంలో పెరిగారు. అయితే మరీ మంచిది. అత్తపోరు ఆడపడుచు పోరు లేనివాడు భార్యను బాగా చూసుకుంటాడు. ఇంతకీ నా అల్లుడు ఏం చేస్తాడమ్మా? తెలీదు నాన్న, కానీ సంపాదించిన దాంట్లో సగం అనాథ శరణాలయానికి సహాయం చేస్తాడు. అయితే ఇంకా మంచిది. జాలిగుండి ఉన్నవాడు అన్నమాట. కట్నం కోసం అత్తమామల్ని, అదనపు కట్నం కోసం కట్టుకున్న దాన్ని వేధించడన్నమాట. తొందరలో గుడ్ న్యూస్ చెప్పాలి. ఇంతకీ అబ్బాయి పేరేంటమ్మా? అది తన పేరు. సరే సరే, నేను కిందకి వెళ్తున్నాను. మాధవరావుకు ఫోన్ చేసి మా అమ్మాయి పెళ్లి ప్రయత్నాన్ని ఆపేయమని చెప్తాను. ఓకేనా? సరే నాన్న. రాజా, స్వాతి. రాజా, స్వాతి. నా పేరు పక్కన నీ పేరు చాలా బాగుంది కదా? అవునన్నా, చాలా బాగుంటుంది. ఏంట్రా? నేను పెట్టిన టీ అన్నా, తీసుకో. నాకొద్దురా. రేయ్, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నువ్వు ఒక్కడివే ఉన్నావని కంపెనీ ఇద్దామని వచ్చా అన్నా. నీ కంపెనీ వద్దు, నీ ఫ్యాక్టరీ వద్దు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసి. సర్లే అన్నా, నీ మూడు బాగాలేనట్టుంది, నేను వెళ్తున్నా. రేయ్ ఉండరా. ఏంటన్నా,
కాసేపు ఒంటరిగా వదిలేయమంటావు, వెళ్తుంటే ఉండమంటావు. టమాటా పప్పు చేశాను, సాంబార్ పెట్టమంటావా, రసం పెట్టమంటావా, ఏం పెట్టమంటావా చెప్పు. చెప్పాలనే ఉందిరా, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎలా చెప్పాలో తెలియడం లేదా? అవునరా, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. నేనంటే తనకి ఇష్టమో లేదో నాకు తెలీదు. నేను తనని ప్రేమిస్తున్నానని నేను చెప్పకుండా తనకి ఎలా తెలపాలో నాకు తెలియట్లేదురా. ఓ వదినమ్మ గురించా? మరి ఏముందన్నా, రేపు కలిసినప్పుడు స్ట్రైట్గా చెప్పేసాయి. ఇష్టం లేదంటే నిన్నిష్టపడని వారు ఎవరైనా ఉంటారన్నా? నిన్నిష్టపడుతుందో లేదో తెలియని అమ్మాయి కోసం నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావు. నీ ప్రేమలో నిజాయితీ ఉందన్నా, ఏం ఆలోచించకుండా హ్యాపీగా చెప్పే అన్నా. కాదనదనే నమ్మకం ఉంది, కానీ చిన్నప్పటి నుంచి ఏ బంధాలు బంధుత్వాలు తెలియక బీటలు వారిన నా హృదయానికి స్వాతి చినుకై తొలకరి జల్లై నన్ను తడిపితే తరించిపోవాలనుంది. కానీ ఆ వానే ఉప్పెనై పొంగితే తట్టుకోలేనురా. వామ్మో అన్నా, ఆ భాష ఏంటి, ఆ భావం ఏంటి? ఇదిగో నాకు కూడా తన్నుకు వచ్చేస్తుంది అన్నా. ఇక ఆలస్యం చేయకుండా వదినమ్మని తీసుకొచ్చాయి. సర్లేరా. నమస్తే బాబాయ్, ఏంటి సంగతులు? మీరే చెప్పాలరా అబ్బాయి. ముందైతే ఒక మంచి స్ట్రాంగ్ టీ కొట్టు బాబాయ్. అలాగే గాని వీడేంట్రా పరీక్షలకు వెళ్ళే అబ్బాయిలాగా ఊరికే కంగారు పడిపోతున్నాడు, టైం చూసుకుంటున్నాడు. అవును బాబాయ్, అన్నిప్పుడు పరీక్ష రాయడానికి వెళ్తున్నాడు. రేయ్ పరీక్ష పరీక్ష ఏంటి? అన్నా అదిగో నీ పరీక్ష పేపరు. హాయ్ అండి. హాయ్. అది ఈరోజు మీ పుట్టినరోజా? కాదండి. ఇంకేదన్నా స్పెషలా? స్పెషలా అంటే స్పెషలే. ఓ, మీరు ఏదన్నా ఫంక్షన్కి వెళ్తున్నారా? నన్ను డ్రాప్ చేయమంటారా? ఎక్కడ డ్రాప్ చేస్తారు? మీ ఇష్టం, ఎక్కడైనా ఓకే. సరే పదండి. కూర్చోండి, వెళ్దామా? అయినా ఎక్కడి వరకు చెప్పకుండా వెళ్ళమంటే ఎలాగండి? అయితే ఇక్కడే ఆపండి. దిగండి. ఏంటి స్వాతి గారు, ఈరోజు చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు. బాగున్నానా? సూపర్ ఉన్నారండి. థ్యాంక్ యూ. ఏంటండి, ఇక్కడ ఏమైనా పని ఉందా? అవునండి, మీతోనే పని. నాతోనా? ఏంటో చెప్పండి. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. నన్నేం అడగాలనుకుంటున్నారు? అది అది మీ పేరేంటండి? నా పేరా? అది అడగడానికి ఎంత దూరం తీసుకొచ్చారా? కాదు, ముందు మీ పేరు చెప్పండి. టూ మచ్ అండి. ఎన్నిసార్లు కలిసాం, అయినా నా పేరు మర్చిపోతే ఎలాగా? మర్చిపోలేదండి. మరి చెప్పండి. మీరే ఇంతవరకు మీ పేరేంటో నాకు చెప్పలేదు. అవునా? మ్, నిజంగా నా పేరు మీకు తెలీదా? మ్హూ. నా పేరు గెస్ చేయండి. నాకు మీ అంత టాలెంట్ లేదులేండి. నా పేరు రాజా. రాజా? రాజా చాలా బాగుంది. నా పేరు ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. అదేంటి? అవును, పేరు అడగడానికి కాదు ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చామో చెప్పండి. మీరు నాకు మాటిస్తారా? మాట? సరే, ఇస్తున్నాను, చెప్పండి. మీరు అండి అనటం మానేయండి, పేరు పెట్టి పిలవండి. సడన్గా అంటే కొంచెం కష్టమే, కానీ ఎందుకు? మీరు నన్ను అండి అని పిలవకూడదండి. నేను పిలవకూడదు, సరే, మీరు పిలుస్తున్నారు కదండి. నేను పిలవచ్చు, కానీ మీరు నన్ను పిలవకూడదు, అంతే. సర్లేండి, పేరుతోనే పిలుస్తాను. ఇదిగో మళ్ళీ అండి అంటున్నారు. ఓకే 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 సరే. స్వాతి. ఇప్పుడు బాగుంది. చెప్పరా? అన్నా వదినకి చెప్పావా? ఓకే అందా? ఇంకా చెప్పలేదు, ఊరికే ఫోన్ చేసి విసిగించగలరు. ఎవరండి? బద్రిగాడు. ఇంకా చెప్పలేదంటున్నారు. ఎవరితోనైనా ఏదైనా చెప్పాలా? అది
అది ఆ, నాతో ఏదైనా చెప్పాలా? మీతోనా? ఆ, ఏముంది? ఏం లేదు. ఏం లేదు. నాన్న చెప్పు. అమ్మా అబ్బాయిని కలిసావా? మాట్లాడావా? నాన్న సరే అలాగే. అమ్మ స్వాతి, నేను మీ నాన్న మాట్లాడుతున్నాను, వినపడుతుందా? వినిపిస్తోంది నాన్న. అబ్బాయిని కలిసావమ్మా? కలిశాను నాన్న. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరు? మా నాన్న ఏంటంట? మీ గురించే అడుగుతున్నారు. నా గురించా? నేను మీ నాన్నగారికి తెలుసా? నేనే చెప్పాను. ఏం చెప్పారండి? మీరు చాలా మంచివారని, హెల్పింగ్ నేచర్ ఎక్కువ, ఇంకా మీరంటే నాకు ఇష్టమని. ఆ, చెప్పు చెప్పు, ఆగిపోయావే. నేనంటే ఇష్టమా? మ్, ఎంత ఇష్టం? మా అమ్మంట. ఏమైంది? ఏంటలా ఉన్నారు? నేనేదైనా తప్పుగా బిహేవ్ చేశానా? లేదు, నేనే నా గురించి మీకు చెప్పకుండా తప్పు చేశాను. మీకు తెలిసి నాకెవరూ లేరని. కానీ నేనేం చేస్తానో మీకు తెలీదు. అది తెలిస్తే నేనంటే ఇష్టం ఉన్న మీరు నన్ను అసహించుకుంటారు. నేను ఒక దొంగని. చిన్నప్పుడు ఆకలి బాధను తట్టుకోలేక ఓ టిఫిన్ బండి దగ్గర కడుపు నిండా టిఫిన్ తిని వాడు పైసలు అడిగితే పరిగెత్తాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిగెత్తూనే ఉన్నాను. ఎప్పుడైతే మిమ్మల్ని చూశానో ఆ క్షణమే ఆగిపోయాను. మీరు ఒప్పుకుంటే మీతో కలిసి నడవాలనుకుంటున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా పాత జీవితాన్ని పాతిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఈ విషయం మీకు ముందే చెప్పాల్సింది. అదిగో మళ్ళీ అండి అంటున్నారు. సారీ స్వాతి. మీ మంచితనం ఏంటో మరోసారి నాకు అర్థమైంది. నిజంగా ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ టూ. ఏంటి బాబాయ్, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? సరుకులు కొని తీసుకొస్తున్నారా? ఎరా రాజా, ఆ, ఏదో ఎగ్జామ్ రాయటానికి వెళ్ళావు కదా, రిజల్ట్ ఏమైంది? కాయా పండా? ముందు స్వీట్ తీసుకో బాబాయ్. నోరు తీపి చేస్తున్నారు అంటే ఏదో గుడ్ న్యూసే అయి ఉంటుంది. ఒకటి కాదు బాబాయ్, 2 గుడ్ న్యూస్లు. రెండా? ఆ, అవును బాబాయ్, ఆ రోజు నువ్వు అన్నావు చూడు, ఎంతకాలం ఈ వ్యాపారం, లైఫ్లో సెటిల్ అవ్వండిరా అని. ఆ వ్యాపారాలన్నీ మానేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను బాబాయ్. ఓ సూపర్ మార్కెట్లో ఉద్యోగం కూడా వచ్చింది. ఇక నుంచి ఇష్టపడి పనిచేస్తూ నిజాయితీగా బతకాలనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా. కష్టపడి పనిచేస్తే కడుపే కాదురా, మనసు కూడా నిండుతుంది. నీ సంకల్పానికి ఆ దేవుడు కూడా ఆశీస్సులు ఇస్తాడు. దర్జాగా ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బతకరా. అవును, మరి ఆ రెండో వార్త ఏంటి? నువ్వు వినాల్సిన అసలు వార్త ఇదే బాబాయ్. అన్న పరీక్షలో పాస్ అయ్యాడు, ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ రోజు డబ్బులు పోయాయి బ్యాంకు. అవును, ఆ అమ్మాయి పేరేంట్రా? స్వాతి బాబాయ్. స్వాతి పేరు బ్రహ్మాండంగా ఉందిరా. ఆ అమ్మాయి రూపానికి తగ్గట్టు చాలా మంచి విషయం చెప్పారురా. ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, నువ్వు ఉద్యోగం చేయబోతున్నావు. వారం రోజుల్లో ఎంత మార్పురా. ఎక్కడో ఉన్న అమ్మాయి నా టీ కొట్టు ముందు బ్యాగ్ పోగొట్టుకోవటం ఏంటి, అది నువ్వు తెచ్చి ఇవ్వటం ఏంటి, మీ పరిచయం ప్రేమగా మారటం ఏంటి. నిజంగా దేవుడు చాలా గొప్పోడురా. మీ ఇద్దరిని చల్లగా చూడాలి, సంతోషంగా ఉండండి. బాబాయ్, మా జీవితానికి పెద్ద దిక్కు మీరు. మీ ఆశీస్సులుంటే ఖచ్చితంగా బాగుంటాం. రే బద్రి, అన్న నువ్వు బాబాయ్తో వెళ్ళు. అలాగే. నేను అక్కడ షాప్కి వెళ్ళి ఓనర్తో నీ గురించి కూడా మాట్లాడొస్తాను. సరే అన్న. వస్తాను. ఓకే బాబాయ్. అన్నేమో దొంగతనాలు మానేయమన్నాడు, మన బాడీ ఏమో రాయల్గా రాబరీకి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఎలా? అన్నా ఏమైంది, ఇంత లేట్ అయింది? ట్రాఫిక్ రా, మామూలుగా లేదు, చుక్కలు కనబడ్డాయి. ఓనర్తో మాట్లాడాను రా, రేపటి నుండి మన ఇద్దరిని వచ్చి జాబ్లో జాయిన్ అవ్వమన్నారా. అంటే మనం ఎంప్లాయీస్ అన్నా? మన జాబ్ ఏంటన్నా? జాబా? వైట్ కాలర్ జాబ్ రా. అంటే నీది లోడింగు, నాది అన్లోడింగు. అర్థం కాలేదన్నా. అదేం లేదురా, వాళ్ళు సరుకులు ఇస్తారు, వాళ్ళు చెప్పిన చోట మనం డెలివరీ ఇస్తే చాలు. అంతేనా? అంటే మీకు ఓకేనా? అదేంటన్నా అలా అంటున్నావు? పర్లేదు చెప్పండి సార్. మీరు ఎక్కడుంటే అక్కడే కదా అన్నా. అంటే మీరు పెద్దోళ్ళు కదా. అదేం లేదన్నా. వెళ్ళి టీ తీసుకురా. సరేనన్నా.
కృష్ణ నీకు ఆ? ఒరే పొట్టి పొట్టడా ఏంటమ్మా? పొట్టి ఎక్కడ సచ్చావురా పొట్టడా నా పేరు చిట్టిపట్టి కాదండి, బైగన్. బయటకు బెండకాయ ఏడ్చేవులే గాని ఒరే ఆ. ముందు కృష్ణుడికి ఏమైందో చూడరా వెళ్ళు ఆ, గోపిక దీంట్లోనే ఫిగర్ అనుకొని ఫీల్ అవుతున్నాడు. చి, 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 చి. ఆ, గోపిక అనుకొని ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఆహా. గోపిక అబ్బో. కమాన్ గోపిక గోపిక బంగారం లాంటి కళ చెదరు కొట్టావు కదరా ఎదవా. ఏ నాన్న ఏమైంది మంచినీళ్ళు ఉన్నా కావాలా ఆ, ఇప్పుడే తెస్తాను ఆ? అమ్మగారు, నాకు అసలు అలాంటి కళలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు. నేను ప్రేమిస్తున్న నా ఊహా సుందరి గోపికల గురించి ఆలోచిస్తుంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరూ నా కల్లోకి ఎందుకు వస్తున్నారో అర్థం కాక నా గోపికని ఎలా కనిపెట్టాలో తెలుసుకోవడం కోసం ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాను. రామ్మా సుభద్ర, బయటకొచ్చి కృష్ణుడి గారి జాతకం ఎలా ఉందో చూసి చెప్పమ్మా. బాగా ఆలోచించు. ఆ, అది చూడాయనా, నువ్వు చెప్పిన వివరాలను బట్టి మరియు నీ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నీ సమస్యకు ఓ సమాధానం గోచరిస్తోంది. సాధారణంగా స్త్రీలలో మగవారిని ఆకర్షించే గుణాలను బట్టి మన పూర్వీకులు పద్మిని, శంకిని, హస్తిని, సిద్రిని అని 4 జాతులుగా విభజించారు. ఆ, ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి ఆధారాలను బట్టి నీ ఊహాసుందరి పద్మిని జాతికి చెందిన స్త్రీలా కనిపిస్తోంది. పద్మినియా? ఈ జాతి స్త్రీలను గుర్తించడం కొంచెం కష్టమైన పనే. ముఖ్యంగా వారి శరీరం నుంచి మగవారిని సంమోహితుల్ని చేసే ఒక రకమైనటువంటి పరిమళం వెదజల్లుతుంది. అవునా? కాబట్టి నీ కల్లోకొచ్చిన ఆ అమ్మాయిలు విడిచిన వస్త్రాలను వాసన చూస్తే నీ ఊహాసుందరెవరో ఇట్టే తెలిసిపోతుంది. సరే. జ్యోతిష్కుడు నాకు చెప్పిన పని చేద్దామని హాస్టల్లో అమ్మాయిల రూమ్లోకి వెళ్ళాను. ఏంటి కృష్ణ అంత చిన్నగా వస్తున్నావు నేనే ఎలా గుర్తుపెట్టావు? చంద్రుడు రావడం వెన్నెలకు ఎవరైనా చెప్పాలా రా కృష్ణ కూర్చో లేదు, బాత్రూంలో వైరింగ్ ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇస్తే చూద్దామని వచ్చాను. వస్తా. ఆగమ్మా ఎందుకు? నీతో పనుంది. నాతో మీకు పని ఏంటి? తప్పుకోండి. ఒక్కసారి ఇది చూడు. పనేంటో చెప్పండి. పద రూమ్లోకి వెళ్దాం. కూర్చో. మేము నిన్ను
కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సరిగ్గా చెప్పకపోతే నువ్వు నీ వంట మీద నుంచి ఒక్కొక్కటి తీసేయాలి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మావి ఒక్కొక్కటి తీసేస్తాం. నేను ఆడను. నీకు వేరే చాయిస్ లేదు. సరే క్వశ్చన్ అడుగు. నా దగ్గర 2 బాల్స్ ఉన్నాయి, అవేంటో చెప్పు. బాల్స్ అంటే నాకు తెలీదు. ఐ బాల్స్. పని ఉన్నప్పుడు పెద్దగా అవుతుంది, పని అయిపోయిన తర్వాత చిన్నగా అవుతుంది. ఏంటది? అది 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 కూడా తెలీదా? గొడుగు. చక్క విప్పు. అయితే సరే, ఆడవాళ్ళకి 2 ఉంటాయి, మగవాళ్ళకి 1 ఉంటుంది. అదేంటో చెప్పు. అది కూడా తెలీదా? ఇంటి పేరు. ప్యాంటిప్పు. ప్యాంటిప్పు. ఎక్కడికమ్మా ప్రొద్దునే బయలుదేరావు? మీకు రాత్రే చెప్దామనుకున్నాను నాన్న, కానీ మీరు వచ్చేసరికి నేను నిద్రపోయాను. పొద్దున్నే లేచి చూస్తే మీరు లేరు. మాధవరావు ఏదో పనుందని ఫోన్ చేస్తే వెళ్ళొస్తున్నానమ్మా. ఏంటి విషయం? ఆయనకు జాబ్ వచ్చింది నాన్న, గుడికి వెళ్దామని బయలుదేరాను. గట్టిగా అనుకో, దానికి తెలిసిందంటే ఇల్లు మీకు పందిరేస్తుంది. సరే వెళ్ళరా, అబ్బాయికి నా కంగ్రాట్స్ చెప్పు. సరే నాన్న, అటునుంచి ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. పిచ్చి తల్లి, సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఓర్చుకోలేదు. దేవుడా, నా బిడ్డను చల్లగా చూడు.